ఫస్ట్ పల్లవి ఎపిసోడ్స్ అంతగా ఎర్రిపూన్ చేసింది శివాజీ అన్ననే. అంటే బూత్లేం లేదు, అంటే ఎర్రిపప్పని చేసింది ఫస్ట్ నాగార్జున గారిని, ఆ తర్వాత శివాజీ అన్నని. 10 మంది స్నానం చేసే భాషంలో నీ ఒక్కడిదే ఉంటే ఎవరికైనా ప్రాబ్లమే కదా. ఆమె మెంటల్ది, నేను ఒప్పుకుంటా, అరవడంలో మెంటల్ది, కానీ ఆమె గేమ్ పరంగా స్ట్రాంగ్ బ్రో, చాలా స్ట్రాంగ్. టిట్టి పికిల్స్లో ఉన్న ఘాటు మొత్తం తీసుకొస్తుంది, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చి ఫర్ ద ఫస్ట్ టైం కప్పు కొడుతుంది తనే. బ్రో చూస్తున్నా బ్రో, ఇప్పటికైతే అంత పెద్ద జోరేం లేదు, కానీ మెల్లిగా అయితే లవ్ ట్రాక్ కూడా తీస్తున్నారు. ఎవరు రీతు చౌదరికను మనోడు పవన్ కళ్యాణ్ కూడా కంటెప్పలు సంథింగ్ అదని చెప్పేసి పెట్టారు, మంచి ట్రాక్ పెడుతున్నారు. మనోడు ఇరుక్కోళ్లే ఎంతైనా ఆర్మీ కదా, ఆ మాత్రం ఉంటుంది మనోడికి, ఇరుక్కోళ్లే. కానీ ఒక ఛాలెంజ్ గెలవాలని ఛాలెంజ్లో వెళ్ళిండే, కానీ వేరే తపనతో ఏం పోలేదు మనోడు. ఏం చెప్తాం బ్రో, ఓకే మంచిగానే ఉంది ప్రస్తుతానికి అయితే. ఈ 2-3 రోజులు ఎపిసోడ్లో ఏదో అయింది, ఈ గ్యాప్లో అయితే మంచిగానే ఉంది. కానీ నిన్న ఒక చిన్న మంట రాజేశారు. ఏంటంటే మన శ్రీజాను ప్రియా ఇద్దరు వెళ్ళి మనోడు రాతోడు ఉన్నారు కదా, రాము రాతోడు దగ్గర వెళ్ళి ఆ అన్నాన్ని తింటామని చెప్పడము, అతను ఇస్తే ఏమైనా ప్రాబ్లం అయిద్దేమో అని చెప్పడం ద్వారా, మరి మేము మీకు ఫ్రూట్స్ ఇస్తున్నాం కదా, మేము నీకు వాటర్ ఇస్తున్నాం కదా, మేము మీకు పర్మిషన్లు ఇస్తున్నాం కదా అని చెప్పేసి వీళ్ళు కొంచెం రుబాబుగిరితో మాట్లాడారు. అయితే ఇదంతా పెద్ద స్కామ్ లెక్క కొడుతుంది నాకు. అంటే సెలబ్రిటీలని వీళ్ళకి పనులను చేసి కామనర్స్ని ఓనర్స్ చేయడం అంటే ఇది ఒక చదరంగం. బ్రో మాస్క్ మ్యాన్ ఓవర్ యాక్షన్ కాదు బ్రో, గుండంకులు అంటే ఎవడు పడతాడు బ్రో, నువ్వు పడతావు చెప్పు. గుండంకులు అనడం వల్ల సరే ఫస్ట్ టైం కామెడీగా ఫస్ట్ టైం అన్నాడు, ఓకే. ఆ తర్వాత కూడా మనం చూసినాం కదా, వాళ్ళు మాటల్లో పడి గుండంకులు అంటారని చెప్పేసి నవ్వారు, గుండంకులు అని చెప్పి నవ్వారు. అంటే బాడీ షేమింగ్ కదా బ్రో, అట్లా చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఫీల్ అవుతారు కదా, ఇప్పుడు గుండు మీద ఆయన అసలుకే అరగుండు కొట్టించుకొని ఆ ఫ్రస్ట్రేషన్లో పోయిండు. ఇప్పుడు ఆయన 100 రోజుల వరకు ఉన్నా కానీ, ఆ సీజన్ మొత్తం ఉన్నా కానీ ఆయన గుండు మీదనే ఉండాలని చెప్పేసి ఛాలెంజ్ ఉంది. ఇప్పుడు ఆయన ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ఉంటున్నప్పుడు మనం బాడీ షేమింగ్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఏముంది బ్రో, డామినేట్ చేస్తున్నారు, వాస్తవంగా అయితే చేస్తున్నారు. ఆ బిగ్ బాస్ నడిపించిన దారిలో నడుస్తున్నారు, కానీ అక్కడికి కొన్నిసార్లు జాలి పడుతున్నారు. మరి నటిస్తున్నారో జాలి పడుతున్నారో తెలియదు, బట్ జాలి పడుతున్నారు. ఆ అరటికాయలు తీసుకెళ్ళి ఇవ్వడము, లేకుంటే యాపిల్స్, లేకుంటే బిస్కెట్లు, సో ఇంట్లో ఏదో ఇవ్వడము, మన దొంగతనంగా ఇమాన్యులను, ఆమె పేరేంది రీతు చౌదరి ఇమాన్యులు దొంగతనంగా చెత్తబుట్ట దగ్గర కూర్చొని మరి అరటికాయలు తిన్నారు బ్రో వాళ్ళు. పాపం వాళ్ళ పరిస్థితి ఎవరికి రావద్దని చెప్పేసి అనుకుంటున్నాను నేను. చెత్త డబ్బా దగ్గర కూర్చొని కూడా తిన్నారు. టార్గెట్ ఏం లేదు, ఆమె కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసింది. ఇప్పుడు సంజన గారు ఆ సంథింగ్ బాత్రూంలో ఆ షాంపూ డబ్బాలు అట్లా పెట్టడం వల్ల తీసేయి. నేను సరే, ఇప్పుడు ఎవరైనా కానీ స్నానం చేసినావు, 10 మంది స్నానం చేసే బాత్రూంలో నీ ఒక్కడిదే ఉంటే ఎవరికైనా ప్రాబ్లమే కదా. వెళ్తారు, వాళ్ళు కాస్మెటిక్స్ తీసుకుపోతారు, యూజ్ చేసుకుంటారు, వచ్చేస్తారు. అక్కడ వరకే ఉండాలి, తీసుకురావాలి. బాత్రూంలో ఉండాలంటే నువ్వు ఇంట్లో ఉండాల్సిన బిగ్ బాస్ ఇంట్లో లేవా? బాత్రూంలో ఉండాల్సిన వస్తువు బాత్రూంలో ఉండాలి అంటారు. ఎందుకు సైకో అవుతుంది బ్రో? అసలుకే శ్రీజ ఆమె మెంటల్ది, నేను ఒప్పుకుంటా, అరవడంలో మెంటల్ది, కానీ ఆమె గేమ్ పరంగా స్ట్రాంగ్ బ్రో, చాలా స్ట్రాంగ్. చేస్తావు, చెయ్యాలి కదా. ఇప్పుడు చేయకపోతే వాళ్ళ పేరు నువ్వు ఎత్తుతావా? సెలబ్రిటీస్కి అయితే అందరూ ఉన్నారు, మరి వీళ్ళు కూడా బయటపడాలంటే చెయ్యాలి. మరి అది చెయ్యాలి. అతి జనాలకు కావాల్సింది అతి, పబ్లిక్ వాంట్ అతి. చెప్తాడు కదా ప్రదీప్, పబ్లిక్స్ వాంట్ అతి, వాళ్ళకి అతి కావాలి, మనకు అతి కావాలి, లేకుంటే మనం మాట్లాడుకోము వాళ్ళ గురించి. ఏదైనా చేయని బ్రో, ఏదైనా చేయని, ఇంటికి పంపించాలన్నా కానీ ప్రజల్లో నోటెడ్ అయితే అవుతారు కదా, అది చాలా వాళ్ళకు. కామన్గా వెళ్ళి ప్రజల్లో నోటెడ్ అయితే అవుతున్నారు కదా. లేదు బ్రో, మాస్క్ మ్యాన్ అయితే వెళ్ళే ప్రసక్తే లేదు. మన డిప్స్లో మన భరణి గారితో పోటీ పడ్డాడు, ఓకే. బట్ డెమాన్ పవన్ అంత స్ట్రాంగ్ ఏం కనబడట్లేదు నాకు. మనోడు ఫస్ట్ వీక్లో అయితే కామనర్స్ అయితే వెళ్ళే ఛాన్స్ లేదు. ఫస్ట్ వీక్లో అయితే సెలబ్రిటీస్లో ఒక సంజన ఖచ్చితంగా వెళ్ళిపోతుంది, డ్యామ్ షూర్. రీతు చౌదరి బయట ఎక్స్పోజ్ చేసింది, బిగ్ బాస్ లో ఏం చూపించింది అని చెప్పేసి ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. మీరేం చెప్పారు? చూపిస్తుంది కొంచెం ఉంది కదా, 100 రోజులు టైం ఉంది కదా, 2 రోజులే కదా అయింది. చూస్తాం. ఉన్నాయి, దాచాం, కుప్పలుగా దాచాం. లేదు బ్రో, సుమన్ శెట్టి ఇప్పుడే కాడు, ఆయన కొంచెం సింపతి పెరిగింది, ఈ 2 రోజుల్లోనే కొంచెం సింపతి పెరిగింది. అలాగే నిన్న జరిగిన టాస్క్లో కూడా ఆయన ఆడడం అనేది జరిగింది.
మంచిగానే ఆడుతున్నాడు. సుమన్ శెట్టి అని స్ట్రాటజీ అనొచ్చా? చెప్పలేం ఇక మనం అది ఎట్లా చెప్తాం, చెప్పలేము. బట్ ఏంటంటే సుమన్ శెట్టి వెళ్ళే ఆప్షన్స్ అయితే ఇప్పుడైతే లేదు. థర్డ్ వీక్లో వెళ్ళొచ్చు. ఈ ఫస్ట్ వీక్ అంటే థ్యాంక్ యూ. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మీ ఇష్టమైన అలెక్కే చిట్టిపిల్లి గారు వస్తున్నారట. అది రావాలి, ఆమె రావాలి, నా ఓట్లు ఆమెకి గుద్దాలి. మసాలా ఉంటుంది. చిట్టి పికిల్స్ లో ఉన్న ఘాటు మొత్తం తీసుకొస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చి ఫర్ ద ఫస్ట్ టైం కప్పు కొడుతుంది తనే. చిట్టి పికిల్స్ పాప అంటే మినిమం తోపా అట్లా. ఆయన అట్లా యాక్టింగ్ చేస్తున్నాడు కానీ కష్టమే బ్రో. మరో శివాజీ లెక్క అయితే చెప్పలేము. ఎందుకంటే శివాజీ అన్న ఆయన వేరు. పల్లవి ప్రశాంత్ ఫస్ట్ పల్లవి ప్రశాంత్ గారు ఎర్రిపూన్ చేసేది శివాజీ అన్ననే. అంటే బూత్లేం లేదు, అంటే ఎర్రిపప్పని చేసింది ఫస్ట్ నాగార్జున గారిని, ఆ తర్వాత శివాజీ అన్నని. అసలు వీళ్ళ సపోర్ట్ లేకపోతే ఆడెక్కడ ఉండేటాడు. ఈ ట్రెండ్ కూడా ఆడే కదా సెట్ చేసింది కామనర్స్ కోసం. లేకపోతే అనా నేనన్నా అని చెప్పేసి పెద్దోడు అనా అంటుండు అంతే. నాకు సీరియల్ కావాలండి అంటే అవ్వదు. అవును బ్రో, నిజంగా నాకు కూడా చాలా బాధ అయింది బ్రో. నాకు కూడా చాలా బాధ అయింది. ఇక బ్లడ్ కదా చూపిస్తే మనం బాధపడతామని చెప్పేసి చూపించలేదేమో వైలెంట్ అని. కాకపోతే పాపం తగిలింది, నాకు కూడా ఏడుపు వచ్చింది బ్రో. అయితే నేను చెప్తున్నాను, రీతు చౌదరికి నా ఓటు. నా బ్రో చాలా క్యూట్గా ఉంది బ్రో. అయితే తనుజ గారు ఒకవేళ నామినేషన్లో వస్తే ఒక వారంలో 6 రోజులు ఉంటే 4 రోజులు ఆమెకి వేసి మిగిలిన 2 రోజులు వేరే వాళ్ళకి ఇస్తాను. అలాగే మన ప్రియా శెట్టి, ఆ తర్వాత వద్దు ఆ పేరెత్తకు వద్దు, ఆ మాటలేస్తేనే నాకు శ్రీజ జాన్ ఓకే. ప్రతి ఎపిసోడ్లో ప్రతి సీజన్లో జరిగేదే కదా బ్రో. అది కొత్తగా మాట్లాడాల్సిందే ఉంది. దాని మీద సింపతి ప్లే చేస్తారు, సింపతి రోల్ చేస్తారు అంతే. ఆమె శ్రీజ కాదు ఆమె పేరు ఏంటి, తనుశ్రీ ఏడుస్తుంది కదా. నా బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటే నీకు ఎందుకు బ్రో అని చెప్పేసి చెప్పాడు కదా మనోడు. బాడీ లాంగ్వేజ్లో కనబడుతుందని చెప్పేసి చెప్పాడు. నా బాడీ లాంగ్వేజ్ నీకేం అవసరం చెప్పేసి ఏడుస్తుంది కదా. ఆ టాపిక్ని నాగార్జున గారు శనివారం రోజు చెప్తారు. మాస్క్ మ్యాన్ హరీష్ ఒకసారి లెగమ్మా అని చెప్పేసి అసలు బాడీ లాంగ్వేజ్ అంటే ఏందని అడుగుతారు చూడండి. అంటే వీళ్ళకి ఫుడ్ పెట్టడం లేదు సరిగ్గా. వీళ్ళకి కావాల్సిన ఫుడ్ బయట నుంచి వస్తుంది, లోపల వండుకోవడం లేదు వీళ్ళు. మరి వీళ్ళకి సర్వెంట్ లెక్క, కామనర్స్కి సర్వెంట్ లెక్క సెలబ్రిటీని పెట్టడం నాకు ఎక్కడో సెలబ్రిటీని తొక్కుతున్నారనిపిస్తుంది భయ్య. కానీ ఇప్పుడు తొక్కి ఆ తర్వాత మన మధ్యలో సింపతి కార్డ్ని వాళ్ళ మీద తిప్పేలా చేసి వీళ్ళకి హైప్ ఇచ్చి వీళ్ళని డౌన్ చేసి తీరా వీళ్ళు డౌన్ అయ్యారా మనం లేపాలరా, మనం లేపేసరికి వీళ్ళకి డౌన్ చేస్తాడు. అదే అక్కడ జరిగేది ఖచ్చితంగా.